నమస్తే. గత కొన్ని రోజుల నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించి ఒక వివాదం నడుస్తున్నది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించిన విగ్రహాన్ని రవీంద్ర భారతిలో పెట్టొద్దంటూ తెలంగాణ ఉద్యమకారులంతా కూడా పోరాటం చేస్తున్నారు. ఇక 2-3 రోజుల్లోనే విగ్రహ ఆవిష్కరణది. ముందే గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరుల స్తూపం వద్ద వాళ్ళంతా కూడా నివాళులర్పిస్తూ పెద్ద ఎత్తున ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టొద్దంటూ వాళ్ళు నినాదాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళలు అమ్మ, మీరు ఎక్కడ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించిన వాళ్ళంతా కూడా? అవునండి, మేము తెలంగాణ ఉద్యమకారులని. నా పేరు తెలంగాణ జానకిరెడ్డి అని. ఏంటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దు అనడానికి కారణం ఏంటి? ప్రధానంగా బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మాకు అభిమానం. అది ఎట్లా అంటే ఆయన ఒక పాటలు పాడతాడు, అంతవరకు అభిమానం. ఆయన పైసలు తీసుకున్నాడు, పాటలు పాడిండు, అంతే. ఇవాళ కూటమెత్తు దూరంలో ఉన్న రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం ఎట్లా పెడతారన్న? ఇప్పుడు ఆ విగ్రహాలు పెట్టాలంటే మా బెల్లి లలితక్క లేదా, మా అందశ్రీ అన్న లేడా, మా గద్దర్ అన్న లేడా, మరి వీళ్ళు పివి నరసింహారావు గారు లేరా, ఎంతమంది, మా అంజన్న లేడా? మా విగ్రహాలు ఏమన్నా ఆంధ్రాలో ఎవరన్నా పెట్టిన రోజులు ఉన్నాయా? అక్కడ ఎవడన్నా పెడతాడా? ఎవడు పెట్టాడు? మా గద్దరన్న విగ్రహం పెట్టండి, మేము సంతోషిస్తాం. అందరం ఉద్యమకారులు అందరం మేము మంచిగా ఉండి దగ్గర ఉండి మేము చూసుకోగలుగుతాం. ఒకవేళ రేపు 15వ తారీఖు తర్వాత 15వ తారీఖు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టినా నేనైతే కూలగొట్టడానికి మొట్టమొదటి దాన్ని నేనే ఉంటా. దాని రాళ్ళు తీసుకొని నేను మళ్ళీ కొట్టడానికి ఉంటా. నా మీద కేసులైనా నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టుకున్నా. నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, కానీ నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అయినా కానీ నేను బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని పెట్టడాన్ని మాత్రం 100% వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు, దేనికి పెట్టాలా? గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది, ప్రభుత్వం దగ్గర నుండి చేయిస్తున్నట్టు తెలుస్తుంది. అవునన్నా, ప్రభుత్వం దగ్గరుండి చేయిస్తుందన్న సంగతి మాత్రం మాకు కూడా అందింది. కానీ మేము వద్దంటున్నాం. మేమంతా తెలంగాణ ఉద్యమకాలం, తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యతిరేకిస్తుందన్న. తెలంగాణలో పుట్టినోడందరూ వ్యతిరేకిస్తాడు. ఎట్లా పెడతాడు? ఆంధ్రాలో విగ్రహం తెచ్చి మా దగ్గర మా కళలకు నిలయం మా రవీంద్ర భారతి. మా రవీంద్ర భారతిలో ఎట్లా పెడతారు? మా రవీంద్ర భారతిలో వాళ్ళ విగ్రహం ఎట్లా పెడతారు? ఒకవేళ వాళ్ళ దగ్గర తీసుకువెళ్ళి, నేను ఇంకొకటి చెప్తున్నా, ఒక బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహమే కాదు, రాబోయే రోజుల్లో ట్యాంక్ బండ్లో ఏవైతే ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలు మంచి మర్యాదగా మీ రాజధానికి తీసుకుపోయి మీ ఆంధ్రలో మంచిగా జాగ్రత్తగా భద్రంగా పెట్టుకోండి నాయనల్లారా. కానీ మా తెలంగాణ వాళ్ళ విగ్రహాలు మా ట్యాంక్ బండ్ మీద పెట్టుకోవడానికి మాకు కావాల్సినంత మాకు కావాలా. మీ విగ్రహాలు మంచిగా తరలించుకుంటూ పోతే మంచిది. మేము చెప్తున్నాం, ఖబర్దార్. ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం గిట్ట రవీంద్ర భారతిలో పెడితే మాత్రం రాయి తీసుకొని కొట్టే దాంట్లో మాత్రం మొట్టమొదటిది ఈ తెలంగాణ మహిళ నా మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, తెలంగాణ ఉద్యమంలో నా మీద కేసులు అయినాయి. రాయి తీసుకొని కొట్టడంలో మొట్టమొదటిగా ఈ జానకిరెడ్డి ఉంటుంది. మీరేం చెప్తారు? నేను తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీలో జనరల్ సెక్రటరీగా ఉన్నానండి. నా పేరు బాకారం లావణ్య. ముందుగా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టాలి అని మా రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఆయనకు వచ్చిందా, పక్కనున్న ఎవరైనా చెప్పారో మాకైతే తెలియదు. నిజంగా తెలంగాణ బిడ్డ రేవంత్ రెడ్డి అయి ఉంటే మాత్రం ఆయనకైతే ఈ ఆలోచన రాదు. ఎందుకంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం 1200 మంది అమరులయ్యారు. తొలిదశ ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు. అమరులు కనిపిస్తలే, అమరుల కుటుంబాలు కనిపిస్తలే. వాళ్ళను ఏ రోజైనా నువ్వు చేరదీసినవా? ఏ రోజైనా కనీసం ఒక శాల్వా కప్పి వాళ్ళని గుర్తించినవా నువ్వు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలని పక్కన పెట్టి ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని తీసుకొచ్చి పెడతా అంటావు. నువ్వు బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టే ఇప్పుడు అంతా ఏం పడిపోతున్నాను? అంత అర్జెంటుగా నువ్వు పెట్టాల్సిన అవసరం ఏముందని? ఫస్ట్ ఉద్యమకారులకు నువ్వు న్యాయం చేయబా. ఉద్యమకారులకు న్యాయం చేసిన తర్వాత, మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు క్లియర్ చేసిన తర్వాత అప్పుడు ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడదాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఉద్యమకారులకు సంబంధించి ఉద్యమకారులకు ఒకరికి న్యాయం చేయలే. ముందుగా తెల్లారి లేస్తే ఎన్నో సమస్యలు, విద్యార్థుల సమస్యలు, మన మహిళా సమస్యలు, మన కార్మిక సమస్యలు. నిన్న ఓయికొచ్చి నేను 1000 కోట్లు ఇస్తున్నా నేను అని చెప్పేసి మాట్లాడాడు. 1000 కోట్లు ఇచ్చినందుకు సంతోషమే ఉంది. కానీ నీకు నిజంగా చిత్తశుద్ధి అనేది ఉంటే 1000 కోట్లు నువ్వు ఇచ్చినావు, మాకు సంతోషమే. కానీ మా మహిళలు కనిపిస్తలేరా మీకు? ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారంటే నువ్వు ఒక్కరు చేస్తానే, నువ్వు ఒకసారి నీ మీద కేసు అయితేనే నువ్వు ఉరుకుల పరుగున నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు ఉరుకొచ్చినావు. నువ్వు ఒక కేసు అయితే దాన్ని నువ్వు అన్నందుకే ఇంట్లోకి 4 పోలీసులు వచ్చినందుకే నువ్వు పరుగులు పట్టుకుంటే నువ్వు బయటకు వచ్చినావు. నువ్వు అసలు ప్రాణత్యాగం చేసిర్రు అంటే, ప్రాణత్యాగం చేయడం అంటే అది ఎంతో గొప్ప విషయం.
మొన్న శ్రీకాంతాచారి వర్ధంతప్పుడు కూడా కేసీఆర్ ప్రభుత్వం కానీ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి కనీసం నివాళులు అర్పేయలేదండి. ఎంత అన్యాయం ఇది! ఎక్కడ పోతుంది ప్రభుత్వం? ఎక్కడ పోతుంది? ఎవరి కోసం పనిచేస్తున్నారు? ఎవడు ఓటేసిండు మీకు? ఆంధ్రలో వచ్చి ఓటేసిరా? నీకు ఆంధ్రలో వచ్చి ఓటేస్తే గెలిచినవా నువ్వు? అంటే ఆయనను నాగార్జున వెనకేసుకొని తిరిగి మేము సిటీలో ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పేసి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నావు. గులగొట్టేటప్పుడు హైడ్రా గురించి కూడా గులగొట్టేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు చిన్న స్థాయిలో ఉన్న అందరినీ ఇల్లులు ఖాళీ చేయించినావు. అదే నోటీసు మరి నాగార్జున పోయినప్పుడు ఆయన ఎందుకు నువ్వు హెచ్చరించలేకపోయినా, ఆయన ఎందుకు గులగొట్టలేకపోయినావు? నువ్వు ఎక్కడి నుంచి మొత్తం ఏడా గులగొట్టి అది స్టార్ట్ చేయగానే మళ్ళీ ఎమ్మటే నాగార్జున గారు లెటర్ రాసాగానే విరమించుకుని ఎమ్మటే ఎవరి కోసం పనిచేస్తున్నావు నువ్వు అని మేము అడుగుతున్నాం. తెలంగాణలో ఉన్న సమస్యలు ఫస్ట్ ఇవి క్లియర్ చేసిన తర్వాత ఉమ్మడి రాష్ట్రం సంబంధించిన సమస్యలు ఏమంటే అప్పుడు మాట్లాడదాం. అంతేగాని బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహము ఇక్కడ పెడితే మాత్రం మేము మాత్రము ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వ్యతిరేకించుడు కాదు. దీన్ని మాత్రం పెద్ద ఎత్తున కూడా మేము తీసుకొస్తాం. ప్రతి ఒక్క మహిళలను కానీ జెంట్స్ కానీ ప్రతి ఒక్కరిని తీసుకొని వచ్చి అక్కడ మేము ధర్నా చేపరు కాదు అసెంబ్లీని కూడా ముట్టడించేంత కాడికి వస్తుంది ముందే హెచ్చరిస్తున్నామని కూడా ఈ మీడియా తరపున నేను తెలియజేస్తున్నాను. సో ఇది మొత్తం మీద ఇంకొంతమంది కళాకారులు కూడా అక్కడ పాటలు పాడుతూ ఉన్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి సంబంధించి. సో ఆయన విగ్రహాన్ని ఎట్టి పరిస్థితిలో పెట్టొద్దు, తెలంగాణ కోసం 1200 మంది అమరులు అయ్యారు, 1200 మంది త్యాగాలు చేసిరు, ప్రాణాలు ఇచ్చారు. అటువంటి వారి విగ్రహాలు పెట్టాలి, వారి కుటుంబాలని ఆదుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కనుక విగ్రహం పెడితే మేము ధ్వంసం చేస్తామంటూ మహిళలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనము స్క్రీన్ మీద చూస్తున్నాం. మనం చేతిలో కంచం సంకన బిడ్డ ఊరువాడతో కదిలిన వాళ్ళు ఆకలి ముందు దోపిడి కోట కూలిపోవుటని ఖాయమన్నారు. ఎర్ర జెండా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, ఎర్ర జెండా గుండెల్లో లాఠీలైనా తూటాలైనా ఉద్యమాన్ని కాపలేరని, లాఠీలైనా తూటాలైనా ఉద్యమాన్ని కాపలేరని, గుండ్లక గుండెను ఇచ్చిన వాళ్ళు, రక్తం ముగ్గులు పోసిన వాళ్ళు, ఎర్ర జెండా ఒరిగిన వాళ్ళురా, పోరాటాల ఎర్ర జెండా గుండెల్లో ఒరిగిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. ఒకటై రెండై వందలు వేలై కాలే కడుపుల ఆకలి పోరై, ఒకటై రెండై వందలు వేరై ఆలే కడుపుల ఆకలి పోరై, కాలే కడుపుల చీమల దండై ఉరికిన వాళ్ళు, పాముల కూరలు పీకిన వాళ్ళు, అరే పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. రా బంధుల కత్తి వెట్లకు రాలిపోయిన మొగ్గలు వాళ్ళు, రా బంధుల కత్తి వెట్లకు రాలిపోయిన మొగ్గలు వాళ్ళు, కష్టజీవుల ఐక్యత చాటి నేల కొరిగిన మందారాలు, అన్నలారా మీ ఆర్తనాదము రగిలే పోరుకు సైరను అగ్ను, అన్నలారా మీ ఆర్తనాదము రగిలే పోరుకు సైరను అగ్ను, అన్నలారా మీ కంటి చూపులు కార్మిక వీరుల సమ్మెటలగును, ఎర్ర జెండా గుండెల్లో వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన
పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. కాబట్టి అలా ప్రజల కోసం, ప్రగతి కోసం, బానిస బతుకుల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించినటువంటి మా బాపు, మా పెద్దబాపు చర్చల చంద్రన్న, మా అన్న, మా ప్రసాద్ అన్న, ఇలా ఆయన ఏ లోకాన ఉన్నా ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శోకతప్త హృదయాలతో కూడా మా అశ్రుని వాళ్ళు మేము ఇవాళ అందిస్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే, చుక్కల్లో వెలిగేటి వెన్నెలమ్మ చక్కని చంద్రన్న ఏడి మరి, ఒకసారి రమ్మను నీ కొడుకులను దార్చి పొమ్మను. చుక్కల్లో వెలిగేటి వెన్నెలమ్మ చక్కని చంద్రన్న ఏడి మరి, వెన్నెలమ్మ చక్కని చంద్రన్న ఏడి మరి. చుక్కల్లో వెలిగేటి వెన్నెలమ్మ చక్కని చంద్రన్న ఏడి మరి, చుక్కల్లో వెలిగేటి వెన్నెలమ్మ చక్కని చంద్రన్న ఏడి మరి. ఒక్కసారి రమ్మను తన పిల్లలను దాచి పొమ్మను, ఒక్కసారి రమ్మను. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp at Toli Velugu Official.